విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జనవరి మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. జనవరి 2024 జనవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 15వ తేదీ మకర సంక్రమణం చేస్తున్నాం. కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు వృశ్చికంలో వక్రగమనం చేస్తూ జనవరి 2వ తేదీన వక్రత్యాగం చేసి 7వ తేదీన ధనురాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ 19వ తేదీ ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మేషరాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము కలిపి మేషరాశిలో ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారికి ఈ నెల గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. చేస్తున్న ప్రతి పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర వస్తు వాహన లాభాలు ఉంటాయి. పాత మిత్రులను కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. మేషరాశి విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలలో రాణిస్తారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈ నెల ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాలలో సమర్థవంతంగా పనిచేయడం వల్ల గుర్తింపు పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి ఈ మాసం మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా జనవరి నెల చాలా యోగదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేస్తారు. తద్వారా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. వివాహం కాని వారికి ఈ నెల వివాహాలకు అవకాశం ఉంటుంది. భర్తల మధ్య ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు ఈ నెలలో పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సంతానం విషయానికి వస్తే సంతానానికి వివాహం కుదిరే అవకాశం ఉంది. సంతానం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ మాసంలో అవకాశాలు వస్తాయి. గృహోపకరణాలపై అధికమైన ఖర్చులు చేస్తారు. ఈ ఖర్చులు కొంచెం అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతకంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకొనవచ్చు. మేషరాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన రోజులు 3, 4, 6, 12, 14, 19, 28. ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడం, నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులు చేయవచ్చు. ఈ నెలలో ప్రతికూలమైన రోజులు 1, 8, 10, 16, 21, 28. ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, నూతన పనులు ప్రారంభించడం వంటి వాయిదా వేయడం మంచిది. వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవబలంతో ముందుకు వెళ్ళండి. అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అని జపం చేస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది.